రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నాం అన్నట్లు కాకుండా మనతో పాటు ఒక పెద్ద ప్రపంచమే ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిదే. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటే కారణం ఉంది. అంటే ప్రతిరోజు 10 జరుగుతాయి. ఇది రీసెంట్ వన్ అన్నమాట. మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేద్దామని చెప్పి వెళ్తున్నా అన్నమాట. అదొక వీధి రోడ్డు. ముందుకెళ్తే 4 రోడ్ల జంక్షన్ వస్తుంది. అయితే ఇది వీధి రోడ్లు అవడం వల్ల జంక్షన్‌లో 4 వైపులా 4 ఇళ్ళు ఉంటాయి. కాబట్టి మనం జంక్షన్ దాకా వెళ్ళేంత వరకు కూడా మనకి రైట్ సైడ్ నుంచి గాని, లెఫ్ట్ సైడ్ నుంచి గాని ఎవరైనా వస్తున్నారా అన్న విషయం మనకి కనపడదు. దానివల్ల నేచురల్‌గానే నేను కొంచెం స్లోగానే వెళ్తున్నాను. దగ్గరికెళ్ళేటప్పుడు 2 సార్లు హార్న్ కూడా వేశా. అయితే ముందుకెళ్ళి నేను లెఫ్ట్ తీసుకోవాలి. సరిగ్గా దగ్గరికెళ్ళేసరికి నా వైపు నుంచి ఆపోజిట్‌లో అన్నమాట. అంటే ఆయనకి ఎక్స్‌ట్రీమ్ రైట్‌లోంచి ఒక బైక్ చాలా స్పీడ్ వచ్చి నా దగ్గరకొచ్చి బ్రేక్ ఏసాడు. అంత స్పీడ్‌గా వచ్చి ఆపేసరికి నాకు ఆయన ఎటెళ్తాడో అర్థం కాక నేను ఆపి ఆయన వంక చూస్తున్నా. సో, ఆయన నా వంక సీరియస్‌గా చూస్తున్నాడు. నాకు అర్థం కాల. నేనన్నా ఇలా వస్తే ఎలా అండి అని. నేను అడిగిన క్వెషన్‌కి సంబంధం లేకుండా ఒక ఆన్సర్ ఇచ్చాడండి. "ఎనకాల ఇద్దరున్నారా?" అని చాలా సీరియస్‌గా అన్నాడు. "అది కాదండి. మీరింత రైట్ సైడ్ నుంచి వస్తే ఎలాగా? నాకు కనపడదు కదా మీరు వస్తున్న విషయం" అని అడిగా. దానికి ఆయన సమాధానం, "అవును నాకు కనిపించలేదు కదా నువ్వు వస్తున్నావని." "అందుకే కదండీ! మీరు మీ లెఫ్ట్‌లో ఉండి, నేను నా లెఫ్ట్‌లో ఉన్నాననుకోండి, ఈ సమస్య ఉండదు కదా" అన్నా. "రూల్స్ చెప్పకు నాతో. అందరూ రూల్ ప్రకారమే డ్రైవింగ్ చేస్తున్నారా?" అని అడిగాడు. "ఇది రూల్ కాదు సార్. బేసిక్ సెన్స్. ఆయన తప్పు చేశారు కదా! ఒక మాట ఒప్పుకుంటే అయిపోయింది కదా! దానికి ఎందుకు ఇంత డిస్కషన్" అని అన్నా. "నువ్వు ఒప్పుకుంటావా తప్పు చేస్తే?" అని అడుగుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఆయనకు ఒక 50 ఏళ్ళు ఉంటాయి. వెనకాల ఇంటర్మీడియేట్ చదివే కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈయన్ని చూసి ఇప్పుడు ఏం నేర్చుకుంటారు? ఆయన ఏం నేర్పించి సమాజం మీదకి పంపిస్తున్నాడో దయచేసి మీరన్నా ఆలోచించండి. రోడ్డు మీదకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్డు మీద చేసే చిన్న పొరపాటు కూడా కొన్ని జీవితాల్ని, కొన్ని కుటుంబాలని రోడ్డు మీద పడేస్తాయి.